వెల్కమ్ టు టీ10 నేను రేవతి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మీ వైఖరి ఏమిటో చెప్పాలని బీజేపీ మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ పార్టీలను ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూటిగా ప్రశ్నించారు. గురువారం నాడు ఆ రెండు పార్టీల అధినేతలైన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్లకు ఆయన ఈ మేరకు ఒక లేఖ రాశారు. అంబేద్కర్ 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 ఇప్పుడు ఈ మాట ఫ్యాషన్ గా మారింది. దేవుడి పేరు తలుచుకుని ఉంటే స్వర్గలోక ప్రాప్తి లభించేది అంటూ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ లో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అమిత్ షా చేసిన ప్రకటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది అని కేజ్రీవాల్ ఆ లేఖలో తెలియజేశారు. అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ ను కొలంబియా యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లాస్ డిగ్రీతో సత్కరించిందని, ఆయన రచించిన రాజ్యాంగం సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు ఇతరులతో పాటు సమాన హక్కులు కల్పించిందన్నారు. అటువంటి మహనీయున్నే అగౌరవపరిచేలా మాట్లాడతారా అని బీజేపీని నిలదీశారు. అమిత్ షా వ్యాఖ్యలు లక్షలాది భారతీయుల మనోభావాలను గాయపరిచాయని, తన ప్రకటనకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఆయన దానిని సమర్థించుకోజూడడం దారుణమని అన్నారు. అమిత్ షాను ప్రధాని మోడీ బాహటంగా సమర్థించడం పుండు మీద కారం చల్లినట్లుగా ఉందన్నారు. అంబేద్కర్ ను అభిమానించి ప్రేమించేవారు ఇంకెంత మాత్రం బీజేపీని సమర్థించబోరని ప్రజలు భావిస్తున్నారు. బాబాసాహెబ్ ఓ నాయకుడు మాత్రమే కాదు, భారత జాతి ఆత్మ. అంబేద్కర్ పై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలపై మీరు తీవ్రంగా స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు అని లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.